హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యస్ వరల్డ్. ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల గులాబ్ జామున్ మిక్స్ అయితే దొరుకుతుంది కదా. ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఎలా చేసుకోవాలో మీకు ఫుల్ వీడియో ఇచ్చాను, చూసేసేయండి. ముందుగా మనం గులాబ్ జామున్ మిక్స్ ఉంటుంది కదా, పౌడర్, అది మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకుంటే మనకు ఎందుకు అంటే షుగర్ ఎంత క్వాంటిటీ వేసుకోవాలో తెలుస్తుంది కదా. ఇది 1 కప్ ఉంది కాబట్టి 1.5 వేసుకోవచ్చు షుగరు. ఇంకా స్వీట్నెస్ ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు 2 కప్స్ వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు గ్లాస్తో మెజర్ చేసుకున్నాను కదా నేను, గ్లాస్తో అయితే 1 గ్లాస్కి ఒక 2 గ్లాసెస్ షుగర్ అనమాట, అలా వేసేసుకోవచ్చు. ఎక్కువ స్వీట్నెస్ తినాలనుకునే వాళ్ళు నార్మల్గా సరిపోతుంది అని అంటే నేను 1:1 వేస్తాను. ఒక గ్లాస్ పిండికి 1 గ్లాస్ షుగర్ అనమాట. నెక్స్ట్ అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసేసి కొంచెం మిల్క్ యాడ్ చేస్తూ పిండి ముద్దలా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం సాఫ్ట్గా కలిపేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ చేయకూడదు, కొంచెం స్లోగా చేయాలన్నమాట. ఇప్పుడు పిండి ముద్ద మిక్స్ చేసుకున్నాం కదా, మిక్స్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ ఏదైనా బౌల్ క్లోజ్ చేసేసి పక్కన ఉంచుకోవాలి. అంతలోపు మనం షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. షుగర్ సిరప్కి ముందుగా నేను చెప్పాను కదా మీకు 1 గ్లాస్ షుగర్ తీసుకుంటున్నాను అని. 1 గ్లాస్ పైన కొంచెం తీసుకున్నా షుగర్, అది స్టవ్ పైన పెట్టేసి అందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసేసి కలుపుతూ ఉండాలి. కొంచెం స్టవ్ ఆన్ చేసేసి షుగర్ కరిగే వరకు చేయాలి. బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. బాయిల్ అయితే మనకి చల్లబడ్డానికి చాలా టైం పడుతుంది కదా. మనం గులాబ్ జామున్ ప్రిపేర్ చేసేసుకొని బాయిల్ చేసేసుకున్నాక డైరెక్ట్ ఇందులో వేస్తాం కాబట్టి మనకి ఇది తొందరగా కూల్ డౌన్ అవ్వాలి కదా. అందుకే షుగర్ కరిగే వరకు మాత్రమే ఇలా కలిపేసుకోవాలి, అంతే. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచుకోవాలి. ఇది నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా, దాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా ఈవెన్గా చేసేసుకోవాలన్నమాట. 2 హ్యాండ్స్తో చేసుకోవాలి, చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా అన్ని బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకోవాలి. పక్కన ఉంచుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసేసి ఇవన్నీ ఒక 5, 6 అలా వేయాలన్నమాట. అన్నీ ఒకేసారి వేస్తే మనకు తీయడానికి ప్రాబ్లం అవుతుంది, ఫాస్ట్గా కూడా ఫ్రై అవుతాయి కదా. అందుకే కొంచెం స్లోగా ఒక 5, 6 బాల్స్ అలా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని డైరెక్ట్గా మనం షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలన్నమాట. ఇవి అలా వేసేసుకుంటే చాలా బాగా వస్తాయి గులాబ్ జామున్ అనేది. చూడండి, ప్రాసెస్ అంతా చూస్తే మీకే అర్థమవుతుంది కదా. చూసారా, నేను స్టార్టింగ్లోనే కొన్ని ఎక్కువ వేసాను కదా, కొంచెం తీయడానికి ప్రాబ్లం అయ్యింది. అలా కాకుండా అందుకే చెప్తున్నా, ఒక 5, 6 అలా వేసుకొని ఫ్రై చేసేసుకుంటే చాలా ఈజీగా ఫ్రై అవుతాయి, తీయడానికి కూడా ఈజీగా వస్తుందన్నమాట. ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఫ్రై అవుతాయి ఇవి. అలా ఇప్పుడు ఇవన్నీ చేసేసుకొని పక్కనున్న బౌల్లో షుగర్ సిరప్ ఉంది కదా, అందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత అన్నీ ఇలాగే ఫ్రై చేసి పెట్టేసుకోవాలి. ఫైనల్‌గా మీకొకటి చెప్దాం అనుకుంటున్నా. ఇలా ఫ్రై చేసిన బాల్స్ ఉంటాయి కదా, ఇవి పక్కన పెట్టేసుకొని కాస్త చల్లగయ్యాక అలాగే తినేస్తే చాలా బావుంటాయి టేస్ట్. మీలో ఎంతమందికి ఇలా ఇష్టం నాకు కామెంట్ చేయండి. అసలు మీరు ట్రై చేశారా? ఇలా తిన్నారా? టేస్ట్ చేశారా? నాతో చెప్పండి. నేను వీడియో మీకు షేర్ చేసేస్తున్నాను. చూడండి, చాలా బావుంటుంది టేస్ట్ అలా పక్కన పెట్టుకొని తింటే. ఇప్పుడు చూడండి, అన్నీ అయిపోయాయి కదా, షుగర్ సిరప్‌లో వేసేసి ఇలా కాస్త కలపాలి, అంతే. చూడండి, ఇలా ఫ్రై అయినది పక్కన పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. అండ్ చూడండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఒక 1 అవర్ తర్వాత. 1 అవర్ కంటే కొంచెం ఎక్కువగానే ఉంచొచ్చు, ఇంకా టేస్ట్ బావుంటాయి. మంచిగా నాననివ్వాలి సిరప్‌లో.